హాయ్ శ్రావ్య, ఈ టైంలో వాయిస్ మెసేజ్ పంపించింది ఎవరా అని అనుకుంటున్నావా? నిన్ను వీడని నీడను నేనే. ఏంటి షాక్ అయ్యావా? నిన్ను అంత ఈజీగా వదులుతాననుకున్నావా? ఎన్నిసార్లు చీట్ చేస్తావే నన్ను? అప్పుడు డబ్బులు నగలు తీసుకురమ్మంటే మీ పిన్ని బాబాయిల్ని తీసుకొచ్చావు. నేను చెప్పినంత మనీ తీసుకొచ్చావా? వీడియోస్ ఇవ్వు. ముందు డబ్బులివ్వు. ఇప్పుడు అదే పని చేశావు. నేను అంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? నన్ను కొట్టి నా ఫోన్ పగలకొడితే ఎవిడెన్స్ లేకుండా పోతాయా? ఒక ఫోన్ పోతే ఇంకో ఫోన్ కొనుక్కుంటానే. మన తీపి సారీ, నీ చేతు జ్ఞాపకాలు పగిలిపోయిన ఫోన్లో మాత్రమే లేవు. నా దగ్గరున్న మెమరీ కార్డులో చాలా భద్రంగా ఉన్నాయి. నన్ను 2 సార్లు మోసం చేశావు కదూ. మీ పిన్ని బాబాయిలతో నన్ను కొట్టించావు. నీ మీద నాకున్న ప్రేమ ఎప్పుడో పగలా మారిపోయింది. నీ మీద ప్రతీకారం తీర్చుకుంటాను. ఈ పెళ్లి జరగకుండా చేస్తాను. పెళ్లి మండపంలో సరిగ్గా నీ మెళ్ళో 3 ముళ్ళు పడే ముందే నా దగ్గరున్న నీ ఫోటోలు, మన వీడియోలు అన్నీ మండపంలో ఉన్న అందరికీ సినిమాలా చూపిస్తాను. నీ పెళ్లి ఆగిపోతుంది. నీ ఫ్యామిలీ పరుగు పోతుంది. నీకు చావే దిక్కు. ఇదే నీకివ్వబోతున్న పనిష్మెంట్. ఈ విషయం ఇంకెవ్వరికైనా చెప్పావో, ముఖ్యంగా మీ పిన్ని బాబాయిలకి చెప్పావో, వాళ్ళ ప్రాణం తీస్తాను. నీ చావు కంటే ముందు వాళ్ళు చస్తారు. పెళ్లి మండపంలో కలుద్దాం. చిట్లు మీ మాచి ప్రియుడు, తాజా యముడు. అలాగేనండి, తప్పకుండా రండి. అందరూ ఇంట్లోనే ఉన్నాం. మీకోసం ఎదురుచూస్తూ ఉంటాం. ఎవరు జయంతి? పెళ్లి కొడుకు బామ్మగారండి. వాళ్లకి అన్ని మంచి సాంప్రదాయాలు, ఆచారాలు ఉన్నట్టున్నాయండి. ఏమైంది అత్తయ్య? మనం శ్రావ్యకు మంగళ స్నానం చేయించాలి కదా. ఆ తర్వాత కట్టుకోబోయే పట్టుచీరను మగపెళ్లి వాళ్లే తీసుకొస్తారట. మంచి సాంప్రదాయమే అమ్మా. మొన్న గుళ్ళో సీతారాముల కళ్యాణం కూడా చేయించారు. పట్టుచీర తీసుకుని పెళ్లి కొడుకు బామ్మ, వదిన, అమ్మ కాసేపట్లో మన ఇంటికొస్తారట. అందరినీ ఇంట్లోనే ఉండమని చెప్పారు. ఎవరున్నా లేకపోయినా శ్రావ్య తప్పనిసరిగా ఉండాలట. వాళ్ళు స్వయంగా శ్రావ్యకే చీర ఇవ్వాలట. ఈ సంప్రదాయాన్ని కొత్తగా వింటున్నామత్తయ్య. పెళ్లి చీర ఇవ్వడం వరకు తెలుసు కాని మంగళ స్నానం చీర కూడా మగపెళ్లి వాళ్ళివ్వడం విచిత్రంగా ఉంది. ఎవరి ఆచారం వాళ్లదమ్మా. వాళ్ళంత ముచ్చట పడిస్తున్నప్పుడు మనం వద్దనడం ఎందుకు? శ్రావ్య ఎక్కడ వసు? అది అత్తయ్య, శ్రావ్య అక్క గుడికెళ్ళింది నానమ్మా. ఎప్పుడు వెళ్ళింది బన్నీ? మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఒక్కతే వెళ్ళిందా? కాసేపట్లో మగపెళ్లి వాళ్ళొస్తారు. అప్పుడు శ్రావ్య లేకపోతే ఎలా? నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వెళ్ళడం ఎందుకు అభి? శ్రావ్యకు ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెప్దాం. ఫోన్ చేయి జయంతి. అత్తయ్య, నేను చేశాను. ఏదో పూజలో ఉందంట. పూజ అయ్యే వరకు డిస్టర్బ్ చేయొద్దు అంది. ఇప్పుడు పూజ ఏంటి? అయినా మనతో చెప్పెళ్ళుండొచ్చు కదా. మగపెళ్లి వాళ్లకు సాంప్రదాయాలు, ఆచారాలు కాస్త ఎక్కువ కదా.
మన శ్రావ్య కూడా ఇప్పటినుంచే అవన్నీ పాటిస్తోందేమో. అవునవును, వాళ్ళింటికి వెళ్ళాక వాళ్ళ పద్ధతులే కదా శ్రావ్య పాటించాలి. నువ్వు ఉండు అభి, నేను వెళ్ళి శ్రావ్యని తీసుకొస్తాను. నేను వెళ్ళి తీసుకొస్తానన్నయ్య. నాకు అటువైపు వేరే వర్క్ కూడా ఉంది. త్వరగా వెళ్ళండి, మళ్ళీ మగ పెళ్లి వాళ్ళు వస్తారు. నేను కూడా మీతో వస్తాను డాడీ. నువ్వెందుకురా? నాకు కూడా పనుంది తాతయ్య. శ్రావ్య ఎక్కడుందో, ఆయన శ్రావ్యని కనిపెట్టారో లేదో. మగ పెళ్లి వాళ్ళ ఇంటికి వచ్చే లోపు ఆయన రాకపోతే పరిస్థితి ఏంటి? వసు, ఆ? శ్రావ్య వాళ్ళు ఇంకా రాలేదేంటి? వాళ్ళ కోసమే చూస్తున్నానక్క. శ్రావ్యకి ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు. నువ్వు అభికి ఫోన్ చేయి. ఎందుకక్క? పూజ అవగానే వచ్చేస్తారు. ఆ లోపు పెళ్లి వాళ్ళొస్తే? అదిగో వాళ్ళు వచ్చేసారు వసు. అత్తయ్య, మావయ్య, ఏవండి, మగ పెళ్లి వాళ్ళు వచ్చారు, తొందరగా రండి. చూస్తుంటే ఈ ఇంట్లో ఒకే ఒక బెడ్రూమ్ ఉన్నట్టుంది. మీదేమో పెద్ద ఫ్యామిలీ, 4 జంటలు, పిల్లలు. అందరూ ఎక్కడ పడుకుంటారు? ఓహో, తలోముల సర్దుకుంటున్నారా? ఇప్పుడెందుకు ఆ విషయాలు? అది కాదు గ్రానీ, రేపు నా మరిది ఈ ఇంటికొస్తే వైఫ్ తో ఎక్కడ పడుకుంటాడు? కొంపదీసి ఆరు బయట కాపురం చేయిస్తారా ఏంటి? అలా ఎందుకు చేస్తామమ్మా? మాకున్నంతలో ఏ లోటు రాకుండా మంచిగానే చేస్తాం. అంటే మీరందరూ బయట పడుకుని కొత్త దంపతులను లోపల పడుకోబెడతారన్నమాట. శ్రావ్య ఎప్పుడొస్తుందండి? వచ్చేస్తుందండి, 5 నిమిషాలంతే. మేమొస్తున్నామని మీకు ముందే ఫోన్ చేసి చెప్పాం కదా, ఎందుకు టెంపుల్కి పంపించారు? మీరు ఫోన్ చేయకముందే శ్రావ్య గుడికి వెళ్ళిందండి. అప్పుడెప్పుడో గుడికి వెళ్ళి ఇంకా రాకపోవడం ఏమిటి? అంటే గుళ్ళో ఏదో పెద్ద పూజ చేయిస్తున్నారంట, కాస్త ఆలస్యం అవుతుందని చెప్పారు. త్వరగా రమ్మని చెప్పండి, మాకెక్కువ టైం లేదు. అలాగే అమ్మా, తొందరగా శ్రావ్యం తీసుకురమ్మని అభికి ఫోన్ చేస్తాను. మావయ్య, నేను చేస్తాను. ఆంటీ, ఆ లెటర్ చూడటానికి ఇదే మంచి టైం. మీరు బీర్వాలో దాచానన్నారు కదా, పదని వెళ్ళి చూద్దాం. పదని పదండి. రా, ఇలా రండి. ఉండు. ఏంటి హారిక? ఇదిగో, ఇంటి నుంచి వెళ్లిపోయేటప్పుడు శ్రావ్య అభయ వసూలకి రాసిన లెటర్. ఇప్పటికైనా నేను చెప్పింది నమ్ముతారా? నిజమేనే, శ్రావ్య వెళ్ళిపోయింది. శ్రావ్య మాజీ లవర్ బెదిరిస్తే భయపడి పారిపోయిందన్నమాట. ఎందుకెడితే ఏంటే, వెళ్ళిపోయింది కదా. అనవసరంగా నన్ను అనుమానించారు. నా మీద మీకు అస్సలు నమ్మకం లేదు. ఇప్పుడు నమ్మాం లేవే, అలగకు. అలా బొంగమూతి పెట్టకండి ఆంటీ, చూడటానికి దరిద్రంగా ఉంది. అంతేలేవే, మీరు అలిగితే అందంగా ఉంటుంది, నేను అలిగితే అసహ్యంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ టాపిక్ అవసరం ఏంటే? ఈ లెటర్తో ఏం చేద్దాం? వెంటనే ఈ లెటర్ని తీసుకెళ్లి మగ పెళ్లి వాళ్ల ముందు పెడదాం. పెళ్లికి ముందే శ్రావ్యకు ఎఫైర్ ఉందని వాళ్లు ఫైర్ అయ్యి పెళ్లి క్యాన్సిల్ చేస్తారు. నగలు మిగిలిపోతాయి, మనల్ని అమెరికాకి పంపించేస్తారు. అమెరికాకి పంపించడం కాదాంటీ, కట్టుబట్టలతో
మనల్ని వసు అక్క ఇంటి నుంచి బయటికి గెంటేస్తుంది. ఎందుకు? ఎలాగో పెళ్లి ఆగిపోతుంది కదా. మన వల్ల పెళ్ళి ఆగిపోతే మనల్ని బయటికి గంటకి ఏం చేస్తారే? మన వల్ల ఏంటి? శ్రావ్యకున్న లవ్ అఫేర్ వల్ల పెళ్లి ఆగిపోతుంది. ఆ విషయం మన వల్ల మగపెళ్లి వాళ్ళకి తెలియకూడదు. వాళ్ళే తెలుసుకునేలాగా చేయాలి. మనం చెప్పకపోతే వాళ్ళకెలా తెలుస్తుంది? మనం డైరెక్ట్ గా ఈ లెటర్ ఇవ్వకుండా వాళ్ళ కంట పడేలాగా చేద్దాం. అప్పుడు మన చేతులకు మట్టి అంటదు. కానీ మగపెళ్లి వాళ్ళు ఈ లెటర్ చూడకపోతేనో? చూసేలా చేద్దామంటీ. మన మీద మన వాళ్ళకి డౌట్ రాకుండా చూసుకోవాలి. అదేదో మీరే ప్లాన్ చేయండి, నాకు తెలీదు. మేమే చేస్తాం. పదహారిక పద. ఏ అఖిల్, ఆగాగు. మీ చేతుల్లో బ్రహ్మాస్త్రం లాంటి లెటర్ పెట్టాను. ఈ ప్లాన్ పాడు చేశారో మళ్ళీ మన కథ మొదటికొస్తుంది. జాగ్రత్తగా ఆలోచించి చేయండి. అమెరికాకి వెళ్ళటం మీకెంత అవసరమో మాకు అంతే ముఖ్యం. మేమెందుకు చెడగొడతాం? కీడించి మేలెంచమన్నారు కదే, అందుకే ముందే హెచ్చరిస్తున్నాను. సెయ్, అదంతా మాకు తెలుసు గాని నువ్వు అపశకనంలా అశుభం పలకు. మన ప్లాన్ సక్సెస్ అవుతుంది, పెళ్లి ఆగిపోతుంది. మనం అమెరికా వెళ్తున్నాం. హారిక పద. పదండి పదండి. అది లెటర్ కాదమ్మా. ఇందాకే సరుకులు లిస్ట్ రాసి జేబులో పెట్టుకున్నాను. పొరపాటున పడినట్టుంది. ఇటివ్వండి. సరుకుల లిస్టా? అవునమ్మా, పెళ్లి సరుకుల లిస్టు. ఇందాకిద్దరం కలిసి రాశాం. చాలా పెద్ద లిస్టే రాసినట్టున్నారు. ఇంత చిన్న కాగితంలో ఎంత పెద్ద పెళ్లి చేస్తారో. నగలు ఎలా ఉన్నాయండి? మీకు మొన్నే చెప్పాం కదండి, నగలు చాలా బాగున్నాయి. మరీ అంత ఫ్యాషన్ గా ఏమీ లేవు, ఓల్డ్ మోడల్లా ఉన్నాయి. మీకు చూపించే కదండి కొన్నాం. ఇప్పుడు ఇలా అంటే ఎలా? అదేం లేదులేండి, ఇవి మీ అమ్మాయికి మీరు పెడుతున్న నగలు. మీ అమ్మాయికి నచ్చితే చాలు. శ్రావ్యకి ఈ నగలు బాగా నచ్చాయమ్మా. నచ్చలేదు అంటే మీరు మాత్రం వేరే నగలు కొంటారా ఏంటి? ఆ నగలన్నీ మన సొంతం కావాల్సింది. దేనికైనా రాసి పెట్టుండాలి. ఆ నగలు మనకే రాసి పెట్టాయే. శ్రావ్య తిరిగి రాదు, మనం అమెరికాకి వెళ్ళిపోతాం. అఖిల్ ఎక్కడా? బావగారి దగ్గర నుంచి ఆ లెటర్ తీసుకురాకుండా ఇంకేం చేస్తున్నాడు? అన్నయ్య, ఏంటి అఖిల్? సరుకుల లిస్ట్లో ఉన్న ఇంకో 2 ఐటమ్స్ యాడ్ చేయమన్నారు నాన్న. ఆ పేపర్ ఇలా ఇస్తావా? పావని, అత్తయ్య, ఈ నగలన్నీ జాగ్రత్తగా లోపల పెట్టు. సరే అత్తయ్య. అమ్మా వసు, అందరికీ కాఫీ ఇవ్వమ్మా. అలాగే మావయ్య. శ్రావ్య ఇంకెప్పుడు వస్తుంది? వచ్చేస్తుందమ్మా.
పెళ్లి కూతురికి మా చేతులతోనే చీర పెట్టాలన్నది మా ఆచారం అండి. అందుకే మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నాం. ఈయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. శ్రావ్య దొరికిందో లేదో. ఫోన్ చేశారా? ఏం చెప్పారు? వస్తున్నారా లేదా? వస్తున్నారండి. ఎంతసేపట్లో వస్తారండి? 5 minutes. నమ్మొచ్చా? అంటే మీరేదో టెన్షన్లో ఉన్నారని అర్థం అవుతుంది. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ప్రాబ్లం ఏం లేదండి, టెన్షన్ కూడా లేదు. 5-10 నిమిషాల్లో వచ్చేస్తారు. మీరు ప్లీజ్ వెళ్ళి కూర్చోండి. ఇందాక 5 minutes అంది, మళ్ళీ ఇప్పుడు 10 minutes అంటుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఆయన శ్రావ్య త్వరగా ఇంటికొచ్చేలా చూడు స్వామి. తినడానికి గతి లేని వాళ్ళు శ్రావ్య పెళ్లి చేయటం ఏంటి బేబీ? అదో పెద్ద కథ సిస్టర్. మా వాళ్ళకి దరిద్రంలో అదృష్టం పట్టుకుంది. అభిగాడికి లాటరీలో 20 లక్షలు వచ్చాయి. ఆ డబ్బులతో ఈ పెళ్లి చేస్తున్నారు. అవును మమ్మీ, నన్ను, అఖిల్ని, ఆంటీని అమెరికాకి పంపిస్తామని మాటిచ్చి మాకు 1 రూపీ కూడా ఇవ్వకుండా డబ్బంతా వాళ్ళకే తగిలేస్తున్నారు. ముందేమో మగ పెళ్లివారు కట్నం వద్దు అన్నారు సిస్టర్. తరువాత 7 వారాల నగలు కావాలి అన్నారు. మా వాళ్లేమో ఆ నగలు కొని ఇంట్లో పెట్టారు. మేము అమెరికా వెళ్లడం కోసం లాటరీ డబ్బులు, ఆ తర్వాత నగలు కొట్టేయాలని ప్లాన్ చేశాం. కానీ ఫెయిల్ అయ్యాం. నగలు కొట్టేస్తే ఈ పెళ్లి ఆగిపోతుంది కదా బేబీ. ఇప్పుడు కూడా ఈ పెళ్లి జరగదు సిస్టర్. ఎందుకు జరగదు? ఎందుకు జరగదు అంటే పెళ్లి కూతురు ఇంట్లో లేదు కాబట్టి. ఎక్కడికెళ్ళింది? ఇంతకు ముందు శ్రావ్యకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. వాడు బెదిరించినట్టున్నాడు. శ్రావ్య లెటర్ రాసి ఇంట్లో నుంచి పారిపోయింది. ఆ లెటర్ ఉందా? లేదు మమ్మీ, ఇందాక వసు అక్క దాన్ని నాన్ చేసింది. లేదంటే ఆ లెటర్ చూపించి ఈ పెళ్లి ఆపించాలనుకున్నాం. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది సిస్టర్. ఏంటో మేం వేసిన ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి. ఇక మిస్ అవ్వవు, నేనొచ్చేసాను కదా. పెళ్లి ఆపుదాం. ఆ లెటర్ లేకుండా నువ్వు మాత్రం ఏం చేస్తావు మమ్మీ? లెటర్ లేకపోతే ఏ? శ్రావ్య పారిపోయిందని చెప్దాం. అప్పుడు మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తారు సిస్టర్. అందుకే మేము చెప్పకుండా ఆగిపోయాం. నిజం చెప్తే ఎందుకు గెంటేస్తారు సిస్టర్? శ్రావ్య ఇంట్లోంచి పారిపోవటం నిజమే కదా? నిజమే, కానీ ఆ విషయం మనం చెప్పకూడదు కదా మమ్మీ. ఇండైరెక్ట్ గా మగ పెళ్లి వాళ్ళకి తెలిసేలా చేయాలి. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు బేబీ. ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో మగ పెళ్లి వాళ్ళకి మ్యాటర్ తెలియడం ముఖ్యం. ఈ పెళ్లిని ఆపాలంటే ఇదే మంచి సమయం. శ్రావ్య తిరిగి రాకపోతే ఎలాగో పెళ్లి ఆగిపోతుంది కదా సిస్టర్. మనమెందుకు రిస్క్ తీసుకోవడం? ఒకవేళ శ్రావ్య తిరిగొస్తే? ఆ ఛాన్స్ కూడా ఉంది మమ్మీ. శ్రావ్యని వెతికి తీసుకురావడానికి అభిబావ వెళ్ళారు. అయితే అభి తప్పకుండా శ్రావ్యం తీసుకొస్తాడు. ఆలోపే మనం మగ పెళ్లి వాళ్ళకి నిజం చెప్పేయాలి. పదండి, ఇప్పుడే చెప్పేద్దాం. తొందరపడకుండా కాస్త ఆలోచించండి సిస్టర్. ఆలోచించి మీరేం చేశారు? ఇలాంటివి ఆలస్యం చేయకూడదు, వెంటనే జరిగిపోవాలి. రండి, పదండి. పెళ్లి వాళ్ళ ముందు తమాషాలు చేయకండి పిన్ని. మీరాగండి. శ్రావ్య ఎందుకు తిరిగి రాదు? ఎందుకంటే శ్రావ్యకి పెళ్లి
ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. షిట్, ఇది కాస్త లేటుగా వచ్చుంటే బాగుండేది. శ్రావ్య, నీకోసం బామ్మగారు, మీ అత్తయ్య, స్వాతి గారు వెయిట్ చేస్తున్నారు. అందరూ మమ్మల్ని క్షమించాలి. గుళ్ళో పూజ కాస్త ఆలస్యమైంది, అందుకే లేట్ అయింది. మంగళ స్నానానికి పట్టుచీర తీసుకొచ్చాము. శ్రావికి మా చేతుల మీదుగా చీర ఇవ్వాలని ఎదురు చూస్తున్నాం. మీరిందాక ఏదో చెప్తూ ఆగిపోయారు. ఏం లేదండి, ముందే చెప్పాను కదా, మా పిన్ని గారు అప్పుడప్పుడు తమాషాలు చేస్తూ ఉంటారు. హా, అవునవును, తమాషా చేశాను. ఇంత వయసు వచ్చింది, ఇలాంటప్పుడు తమాషా ఏమిటమ్మా? మా పిన్ని గారి తరపున నేను సారీ చెప్తున్నాను బామ్మగారు, క్షమించండి. శ్రావ్య, ఇప్పటికే ఆలస్యమైంది. అత్తయ్య చేతుల మీదుగా చీర తీసుకో. ఎందుకు లేదు, బోలెడన్ని ముద్దులిస్తాను. డాడీ కూడా ఇవ్వాలి. ష్యూర్ బన్నీ. ఇద్దరూ ఒకేసారి ఇవ్వాలి. ఈ బుగ్గ మీద నువ్వు, ఈ బుగ్గ మీద డాడీ. డాడీ 1 2 3. బన్నీ, నిన్ను రేయ్. అల్లరి. వదలండి డాడీ. బన్నీ.
అన్నయ్య నాకు ఐస్ క్రీమ్ కావాలి. నాకు కూడా కావాలన్నయ్య. మీరు ఆడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మరి నీ దగ్గర మనీ ఉన్నాయా? ఉన్నాయిగా. మా మంచి అన్నయ్య. అంకుల్ 3 ఐస్ క్రీమ్లు ఇవ్వరా? నవ్వుకోని బేబీ, ఆ నవ్వులు ఇంకెంతసేపు? అందరూ ఏడ్చే టైం దగ్గర పడింది. ఆ టైం బాంబ్ పడగానే నవ్వులు పోయి ఏడుపులు మిగులుతాయి. ఏముంది సిస్టర్, ఈ మెదడుతో ఎన్నో ప్లాన్లు వేశాను, ఈ చేతులతో ఆ ప్లాన్లన్నీ అమలు చేశాను, అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఈసారి ప్లాన్ చేసింది నేను, ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు. వీళ్ళన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు కానీ బన్నీ గురించి మాట్లాడరేంటి? వాడు కిడ్నాప్ అయినట్టు వీళ్ళకింకా తెలీదు కదా. వాళ్ళకి ఆ విషయం ఎప్పుడు చెప్తా సిసు? ఇప్పుడే చెప్పకూడదు. అందరూ విడిదింటికి వెళ్ళాక, మగ పెళ్లి వాళ్ళు కూడా వచ్చాక అప్పుడు బాంబు పేల్చాలి. ఇప్పుడు చెప్తే ఏమైంది మమ్మీ? ఇప్పటి నుంచి టెన్షన్ పడతారు కదా. ఇప్పుడు చెప్తే ఆలోచించుకుంటారు. అదే విడిదింట్లో మగ పెళ్లి వాళ్ళు వచ్చాక చెబితే ఆలోచించుకునే టైం ఉండదు. ఫోన్ రాగానే నగలిచ్చేస్తారు. అది నా ప్లాన్. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? అలాగే సార్. జాగ్రత్త. నమస్కారం. నమస్కారం అండి. బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నానండి, వెళ్ళండి. ఏవండి, బన్నీని చూసారా? లేదు వసు గారు. అను, కీర్తి, బన్నీని చూసారా? నాకు తెలీదు మమ్మీ. అన్నయ్య ఇంటి దగ్గరే ఆడుకుంటున్నాడు మమ్మీ. అందరు ఇక్కడే ఉంటే ఇంటి దగ్గర బన్నీ ఒక్కడే ఏం చేస్తున్నాడు? ఏమోనండి. సరే, మీరు బన్నీని వెతకండి, నాకు కొంచెం పనులు ఉన్నాయి. బన్నీ సార్, ఇదేనా? అదే. పాపం బన్నీగాడు ఇంటి దగ్గరే ఉన్నాడు అనుకుంటుంది పిచ్చిది. మన వాళ్ళు కిడ్నాప్ చేశారని తెలీదు పాపం. గట్టిగా అనకు, ఎవరైనా వింటారు. ఓ, బన్నీగడ్ కిడ్నాప్ అయ్యాడని వసుకి చెప్పేద్దాం.
రే ఆవిడని నమ్మి ఈ బొడ్డోని కిడ్నాప్ చేశాం. డబ్బులు వచ్చి బేరమేనా? డబ్బులు ఎక్కడికి పోతాయిరా? పిల్లాడు మన దగ్గరే ఉన్నాడు కదా. ఆ మేడం డబ్బు లేకపోతే పిల్లాడి దగ్గర నుంచి వసూలు చేద్దాం. చెప్పండి మేడం. పిల్లాడు సేఫ్ గా ఉన్నాడు కదా? చాలా భద్రంగా ఉన్నాడు మేడం. కుర్చీలో కట్టేసి రూమ్ బయట డోర్ లాక్ చేశాం. మీరు ఫోన్ చేయాల్సిన టైం వచ్చింది. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? అంతా గుర్తుంది మేడం, ఏది మర్చిపోలేదు. నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ గా దానికి చెప్పండి. అలాగే మేడం. ఇంతకీ ఆవిడ మీ దగ్గరే ఉన్నారా? నా ఎదురుగానే ఉంది. వసుగారు, బన్నీ కనిపించాడా? ఆహా లేదండి, ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. బన్నీ ఎక్కడికి వెళ్ళినట్టు? అసలు ఇలా మిస్ అవ్వడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. మగపెళ్లి వాళ్ళు వచ్చారు. ఫస్ట్ వాళ్ళని రిసీవ్ చేసుకుందాం. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి నేనే బన్నీని తీసుకొస్తాను. 1 గంటలో నేను చెప్పిన చోటుకు నువ్వు నగలు తీసుకొని రావాలి. ఈ విషయం ఎవరితో చెప్పకూడదు, ముఖ్యంగా పోలీసులకు అస్సలు చెప్పకూడదు. చెబితే నీ కొడుకుని చంపేస్తాం. చెప్పింది అర్థమైందిగా? నీకు గంటే టైం ఇస్తున్నాం. నగలు తీసుకొచ్చి నీ కొడుకుని విడిపించుకొని వెళ్ళు. హలో హలో, మన ప్లాన్ సక్సెస్. ఏమండి ఏంటండి పిలిచారు? ఏమండి, మన బన్నీ, మన బన్నీ. బన్నీని తీసుకురావాలి అంతే కదా? ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. బన్నీ ఇంట్లో లేడండి. బన్నీ ఇంట్లో లేడా? ఎక్కడికి వెళ్ళాడు? వసుగారు, ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? బన్నీకి ఏమైందండి? బన్నీని ఎవరో కిడ్నాప్ చేశారండి. ఏమంటున్నారు వసుగారు? బన్నీ కిడ్నాప్ అవడం ఏంటి? ఇందాక కిడ్నాపర్ నుంచి కాల్ వచ్చింది. గంటలో నగలు తెచ్చివ్వకపోతే బన్నీని చంపేస్తామని బెదిరించారు. పోలీసులకు కూడా చెప్పొద్దు అంటున్నారు. బన్నీ వాళ్ళ చేతికి ఎలా దొరికాడో తెలియడం లేదు. బన్నీ ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో. వసుగారు, టెన్షన్ అవ్వకండి. ఇదా రాహుల్ గడి పని అయి ఉంటుంది. బన్నీని కిడ్నాప్ చేసి నగలు తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి ఆపాలని చూస్తున్నాడు. నాకు భయంగా ఉందండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరేం భయపడకండి వసుగారు, బన్నీకి ఏం కాదు. బన్నీని కాపాడుకోవడం ఒకటే కాదు, ఈ పెళ్లి కూడా ఆగకూడదు. నాకు భయం వేస్తుందండి. పెళ్లి ఆగదు, బన్నీకి ఏమీ కాదు. నేను చూసుకుంటాను. మీరేం టెన్షన్ పడకండి. అవును, ఈ విషయం ఇంకెవరితోనే చెప్పారా? లేదు, మీకే చెప్తున్నాను. సరే, నేను వెళ్ళొస్తాను. అప్పటి వరకు ఎవరికి చెప్పకండి. అలాగే. ధైర్యంగా ఉండండి. ఓకే. పిల్లాడు కిడ్నాప్ అయ్యాడని తెలిసినా ఇప్పుడు కూడా పెళ్లి గురించి ఆలోచిస్తున్నారేంటి వీళ్ళు? ఏంటి ఏంటక్క కుర్తి? వాడెవడో తాగిన ఎంగల్ రింగ్ మీరు తాగడం ఏంటి? వాడెవడో కాదే, నా కమల్. నాకు నచ్చిన నవ మన్మధుడు. ఏంటి? ఆ తమిళ అబ్బాయిని నేను లవ్ చేస్తున్నాను.
ఏమంటున్నారా ఆంటీ? పాపం మా అబ్బాయి మీకంటే చాలా చిన్నోడు. తనతో మీకు లవ్వేంటి? తన వయసేంటి, మీ వయసేంటి? ఏ సచిన్ టెండూల్కర్ కన్నా అంజలి పెద్దది కాదా? కరీనా కపూర్ కన్నా సైఫ్ అలీ ఖాన్ పెద్దవాడు కాదా? రాముడి కన్నా సీత పెద్దది కాదా? అంతెందుకు, ప్రేమ ఎంత మధురం సీరియల్లో అను కంటే ఆ ఆర్యవర్ధన్ ఎంత పెద్దవాడు? వాళ్ళు ప్రేమించుకోలేదా, పెళ్లి చేసుకోలేదా, పిల్లల్ని కల్లేదా? మేము అంతే. మీకు పిచ్చి పీక్స్ కి వెళ్ళిపోయింది ఆంటీ. ఎవరిని పడితే వాళ్ళని లవ్ చేస్తున్నా? లేదే, నచ్చిన వాడినే ప్రేమిస్తున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు చావండి. బన్నీకేం కాదమ్మా. బన్నీ స్థానంలో అను కీర్తులు ఉండుంటే అప్పుడు కూడా నువ్వు ఇదే మాట అనుండేవాడివా అభి? మావయ్య అలా అనకండి. ఆయనకి అన్ను కీర్తిలో బన్నీ వేరు వేరు కాదు. బన్నీ గురించి కాదు, ఈ పెళ్లి గురించి ఆలోచించండి అని, మన కూతురు శ్రావ్యకి అన్యాయం జరగకూడదు అని నేనే ఆయనకి చెప్పాను. త్యాగానికి కూడా ఒక హద్దుంటుంది వసు. నీకు అభిపై నమ్మకం ఉండొచ్చు, కానీ ఒక తల్లిగా నీకు బన్నీ పట్ల భయం ఉండాలి. తనకు భయం లేదని ఎందుకు అనుకుంటారమ్మా? తను భయపడుతుంది. బన్నీకి ఏమవుతుందోనని బాధపడుతుంది. కానీ శ్రావ్య పెళ్లి బాధ్యత ఆ భయాన్ని, బాధని డామినేట్ చేస్తుంది. మీ ఇద్దరు మనుషుల్లా పుట్టాల్సిన వాళ్ళు కాదభి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అలా ఎలా ఆలోచిస్తున్నారు? శ్రావ్యకు పెళ్లి కావాలని బన్నీని. మీరిక్కడున్నారా? మగ పెళ్లి వాళ్ళు మెహందీ ఫంక్షన్ మొదలు పెడదాం అంటున్నారు. శ్రావ్యం తీసుకుని తొందరగా రమ్మన్నారు. మీరు రెడీ అయితే బయలుదేరదాం. భాస్కర్, బన్నీని బావగారు, మేము రెడీగా ఉన్నాము. పదండి, విడిదింటికి వెళ్దాం. బన్నీ అని మావయ్య ఏదో చెప్తున్నారు. బన్నీ గురించి కాదక్క, బంతి భోజనం పెడదామా, బవే పెడదామా అని అడగబోతున్నారు. బంతి భోజనాలంటే మగ పెళ్లి వారు ఏమంటారో ఏమో. బఫే పెడదాం. ఏమంటావు అభి? అలాగే అన్నయ్య, మీరన్నట్టే చేద్దాం. పదండి పదండి, పసుగారు పదండి పదండి.